హే బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో స్కిన్ కేర్ గురించి తెలుసుకుందాం. సో ప్రాపర్గా స్కిన్ కేర్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాము. అండ్ సింపుల్గా స్కిన్ కేర్ ఎలా చేసుకోవాలో కూడా చూద్దాం ఈ వీడియోలో. అండ్ నేను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్తాను, మీరు అవి ఫాలో అవ్వచ్చు. అండ్ ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నౌ. సో నేను ముందుగా అయితే మమాఅర్త్ రైస్ వాటర్ ఫేస్ వాష్ అయితే యూస్ చేస్తున్నాను. సో ఇది మనకి ఆయిల్ ఫ్రీ ఉంటుంది అండ్ అక్నే అండ్ డార్క్ స్పాట్స్ ఉన్న వాళ్ళకి కొంచెం బాగానే వర్క్ అవుతుంది. సో నేను ఫేస్ అయితే మనం క్లెన్జింగ్ మీరు ఏది మీ స్కిన్కి తగినట్టు మీరు యూస్ చేయాలి. సో మీ స్కిన్ ప్రాబ్లం ఏముందో మీరు తెలుసుకొని తర్వాత క్లెన్జర్స్ అనేవి యూస్ చేసుకోవాలి. సో నేనైతే మమాఅర్త్ ఫేస్ వాష్ అయితే యూస్ చేస్తున్నాను. సో ఇది నేను డ్రై ఫేస్ మీద యూస్ చేస్తాను. సో నాకు ఈ క్వాంటిటీలో సరిపోతుంది, వెరీ లిటిల్ క్వాంటిటీ. సో ఒక పీ సైజ్లో తీసుకున్నాను. సో ఈ సైజ్లో తీసుకొని నేను డ్రై ఫేస్ మీద అప్లై చేస్తాను. సో వెట్ ఫేస్ మీద కూడా మీరు యూస్ చేయొచ్చు, బట్ నేను ఇలా ప్రిఫర్ చేస్తాను. ఐ డోంట్ నో వై, నాకు ఇలా అయితే బాగా క్లెన్స్ అవుతుంది అని అనిపిస్తుంది. సో ఇలా డ్రై ఫేస్ మీద పెట్టేసుకొని హ్యాండ్స్ మాత్రం వెట్ చేసుకొని ఆ తర్వాత క్లెన్స్ చేసుకుంటాను. సో క్లెన్సింగ్ అనేది అప్ టు 1 minute వరకు అనేది చేసుకోవాలి. సో ఫేస్ వాష్ అనేది మీ స్కిన్ మీద అట్లీస్ట్ ఒక 1 minute ఉంటే అది వర్క్ చేస్తుంది. సో స్కిన్ మీద వర్క్ చేయాలి కాబట్టి ఏదో అలా వాష్ చేసేసుకొని వెళ్ళిపోయాము అన్నట్టు ఉండొద్దు. సో క్లెన్జింగ్ అనేది ప్రాపర్గా చేసుకుంటే ఏ ప్రోడక్ట్ ఎలా వాడినా మీకు ప్రాపర్ రిజల్ట్స్ అనేవి ఇస్తాయి. సో క్లెన్జింగ్ అనేది ప్రాపర్గా యూజ్ చేయాలి. అట్లీస్ట్ 1 minute వరకు మీ స్కిన్ మీద ఉండేటట్టు చూసుకోండి. మీకు నచ్చినట్టు మీరు క్లెన్స్ చేసుకోండి. అండ్ క్లెన్జింగ్ అనేది అప్వర్డ్ మోషన్లో ఇలా ఉంటే అది మీకు మంచి రిజల్ట్స్ అనేవి ఇస్తాయి. సో డర్ట్ అంతా పోతుంది ఇలా క్లెన్స్ చేసుకోవడం వల్ల. అప్వర్డ్ అండ్ సర్క్యులర్ మోషన్లో ఉండేటట్టు చూసుకోండి. సో నేను ఇప్పుడు నా ఫేస్ వాష్ అనేది చేసేసుకొని వస్తాను. సో ఇప్పుడు నా ఫేస్ అనేది నేను క్లెన్స్ చేసుకున్నాను. అండ్ సో మనం క్లెన్స్ చేసుకున్న తర్వాత ఫేస్ అనేది కంప్లీట్గా వెట్గా ఉండొద్దు అండ్ కంప్లీట్గా డ్రైగా ఉండొద్దు. సో కొంచెం తడి పొడిగా ఉన్నప్పుడు మాత్రం మీరు నెక్స్ట్ ప్రోడక్ట్ అనేది అప్లై చేసుకోవాలి. సో కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత ఏంటంటే మన స్కిన్ అనేది టైట్ అయిపోతుంది. సో అప్పుడు ఏ ప్రోడక్ట్ అప్లై చేయొద్దు. సో ఒకవేళ అలా అయిపోతే మీరు వాటర్తో మళ్ళీ వాటర్ స్ప్రింకల్ చేసుకోండి. లేదంటే టోనర్స్ దొరుకుతాయి కదా మనకి, టోనర్స్ కానీ ఫేస్ మిస్ట్స్ కానీ ఉన్నాయి కదా, సో అవి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ప్రోడక్ట్ అనేది యూజ్ చేసుకోండి. సో డైరెక్ట్ అలా స్కిన్ టైట్ అయిపోయి డ్రై అయిపోయినట్టు అనిపిస్తుంది. సో అలాంటప్పుడు ఏది యూజ్ చేయొద్దు. మళ్ళీ కొంచెం హైడ్రేట్ చేసుకోండి, దాని తర్వాతే నెక్స్ట్ ప్రోడక్ట్ అనేది అప్లై చేసుకోండి. సో నేను క్లెన్జింగ్ అయిపోయిన తర్వాత టోనర్ యూజ్ చేస్తున్నాను. సో డర్మాఫిక్ టోనర్ అయితే యూజ్ చేస్తున్నాను నేను. సో ఈ ప్రోడక్ట్ చాలా చాలా బాగుంది. సో మనకి స్కిన్ మీద ఓపెన్ పోర్స్ ఏమన్నా ఉంటే క్లోజ్ అవ్వడానికి అండ్ హెల్ప్ఫుల్ అవుతుంది. సో టోనర్స్ అనేవి అస్సలు స్కిప్ చేయొద్దు. స్పెషల్లీ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు టోనర్స్ అనేవి అస్సలు స్కిప్ చేయొద్దు, అండ్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా. సో టోనర్స్ యూజ్ చేయడం వల్ల పోర్స్ అనేవి క్లోజ్ అవుతాయి. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు టోనర్స్ యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది హైడ్రేటింగ్గా ఉంటుంది. అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళు టోనర్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఓపెన్ పోర్స్ అనేవి క్లోజ్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతాయి కాబట్టి సో స్వెట్ రిలీజ్ కానీ ఆయిల్ రిలీజ్ కానీ ఎక్కువగా ఉండదన్నమాట. సో టోనర్స్ మాత్రం కంపల్సరీ యూజ్ చేయడానికి ట్రై. నేను ఇలా ఇదే టోనర్ని ఇలా ఒక స్ప్రే బాటిల్ను యూజ్ చేస్తున్నాను. ఈ స్ప్రే బాటిల్లో సో నాకు ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉందో అప్పుడు నేను ఇలా స్ప్రే చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఇలా స్ప్రే చేసుకున్న తర్వాత స్కిన్ లోపలికి అది అబ్జర్వ్ అవ్వాలి. సో మనం ఇలా ప్యాట్ చేసుకోండి. ప్యాట్ చేయడం వల్ల ఈజీగా డ్రై అవుతుంది అండ్ స్కిన్ లోపలికి తొందరగా అబ్జర్వ్ అయిపోతుంది. సో టోనర్స్ అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి. సో టోనర్స్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది హైడ్రేటింగ్గా ఉంటుంది అండ్ పోర్స్ అనేవి చాలా ఈజీగా క్లోజ్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో స్కిన్ కేర్లో మనం ఫస్ట్గా
ఇంపార్టెంట్గా పాటించాల్సిన విషయం ఏంటంటే, ఒక ప్రోడక్ట్ అప్లై చేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఇంకో ప్రోడక్ట్ అప్లై చేయదు. అట్లీస్ట్ ఒక 20 సెకండ్స్ అన్న మీరు వెయిట్ చేయాలి. ఎందుకంటే అప్లై చేసిన ప్రోడక్ట్ అనేది స్కిన్లోకి అబ్జర్వ్ అవుతుంది. సో అది అయ్యే లోపల మీరు దానిపైనే ఇంకొకటి అప్లై చేశారంటే మొత్తం మిక్సప్ అయిపోతుంది. సో అబ్జార్ప్షన్‌కి టైం పడుతుంది. సో అలా కాకుండా ఒక్కటే అప్లై చేసిన తర్వాత ఒక 20 సెకండ్స్ టు 30 సెకండ్స్ మీరు టైం ఇస్తే అది స్కిన్‌లోకి అబ్జర్వ్ అయ్యి మీ స్కిన్ అనేది హెల్తీగా ఉండడానికి హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో టోనర్ తర్వాత నేను సెరమ్ యూజ్ చేస్తాను. సో నేను ప్రెజెంట్ ప్లమ్ రైస్ వాటర్ అండ్ నియాసినమైడ్ సెరమ్ యూజ్ చేస్తున్నాను. సో ఇది నాకు ప్రెజెంట్ అక్నే మార్క్స్ చాలా అయితే ఉన్నాయి. సో దానికోసమని ఈ సెరమ్స్ యూజ్ చేస్తున్నాను. అండ్ సెరమ్ చూస్ చేసుకునే ముందు మీరు మీ స్కిన్ ప్రాబ్లమ్ని బట్టి సెరమ్ని చూస్ చేసుకోవాలి. సో ఏదో యూజ్ చేస్తున్నారు, అందరూ యూజ్ చేస్తున్నారు, మనము యూజ్ చేద్దామని చేయొద్దు. సో మీ స్కిన్ ప్రాబ్లం ఏంటో తెలుసుకోండి, తర్వాతే సెరమ్ అనేది యూజ్ చేయండి. అండ్ సెరమ్ కూడా ఎక్కువగా అప్లై చేసుకోవద్దు. సో సెరమ్ అనేది ఎప్పుడు మనం రిక్వైర్డ్ అమౌంట్లోనే అప్లై చేసుకోవాలి. సో మెయిన్ టార్గెట్ ఎక్కడైతే మీకు ప్రాబ్లం ఉందో అక్కడ యూజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇలా ట్యాప్ మోషన్లో అప్లై చేయడానికి ట్రై చేయండి. తర్వాత రబ్ చేసుకోవచ్చు కావాలంటే. సో స్కిన్ కేర్లో మనం మెయిన్గా తీసుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఏంటంటే నెక్ కూడా అప్లై చేసుకోవడం. సో నెక్ మర్చిపోతూ ఉంటారు మ్యాక్సిమం అందరూ. సో ఈవెన్గా ఉండాలి, నెక్ అండ్ ఫేస్ మనకి ఈవెన్గా ఉండాలి అంటే మనం నెక్కి అండ్ ఫేస్కి సేమ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో అది గుర్తుపెట్టుకోండి మీరు. సో నేను ఇంకొక విషయం ఏం చెప్తానంటే మన మోషన్ అనేది ఎప్పుడు అప్వర్డ్ ఉండేలా చూసుకోండి అనేది వ్రింకల్స్ అనేవి చాలా తక్కువగా వస్తాయి. సో ఇలా యూజ్ చేయండి ప్రోడక్ట్స్ అనేవి స్కిన్ కేర్లో. సో నెక్స్ట్ నేను ఇక మమాఅర్త్ ఫేస్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. సో ఇది ఆయిల్ ఫ్రీ అని ఇచ్చారు కదా, రైస్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇది అప్లై చేయగానే మనకి కొంచెం స్కిన్ మీద ఆయిలీనెస్ అనేది ఉంది. బట్ అది కొంచెం టైం తీసుకొని తర్వాత డిసపియర్ అయిపోతుంది. సో నాట్ కంప్లీట్లీ ఆయిలీగా అయితే ఏం లేదు. అప్లై చేసుకున్న ఇమ్మీడియట్ అయితే మనకి ఆయిలీనెస్ అయితే ఉంది. అండ్ నేను 2 మాయిశ్చరైజర్స్ యూజ్ చేస్తాను అకార్డింగ్ టు మై మూడ్. సో ఇది లాక్మీ మాయిశ్చరైజర్ పీచ్ మిల్క్ మాయిశ్చరైజర్, ఇది విత్ SPF 24. సో సమ్టైమ్స్ నేను ఇది యూజ్ చేస్తాను అండ్ సమ్టైమ్స్ ఇది యూజ్ చేస్తాను. సో ప్రజెంట్ నేను ఇప్పుడైతే ఇది యూజ్ చేస్తాను. సో బయటికి ఎక్కడికైనా వెళ్తున్నాను అనుకుంటే కొంచెం లైట్ వెయిట్గా యూజ్ చేయాలంటే ఇది యూజ్ చేస్తాను. సో బోత్ ఆర్ లైట్ వెయిట్ బట్ అకార్డింగ్ టు మై మూడ్ నేను యూజ్ చేస్తాను. సో ఇంత క్వాంటిటీ అయితే తీసుకున్నాను. సో ఇది కూడా మనకి కొంచెం ఆయిలీనెస్ అనిపిస్తుంది అప్లై చేసిన ఇమ్మీడియట్. సో మీరు ఇలా డాట్గా అప్లై మాయిశ్చరైజర్ కూడా మీరు ప్రాపర్గా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనకి సమ్మర్ వస్తుంది కాబట్టి స్కిన్ కేర్ అనేది ప్రాపర్గా తీసుకోవాలి. SPF ఉన్నవి యూజ్ చేయడానికి ట్రై చేయాలి. సో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు మాయిశ్చరైజేషన్ అనేది అస్సలు మిస్ చేయదు. స్కిన్కి తగిన మాయిశ్చరైజర్స్ కూడా ఉన్నాయి. సో మీ స్కిన్ ఏ టైపో తెలుసుకొని అలాంటి మాయిశ్చరైజర్స్ యూజ్ చేయండి. సో రాంగ్ మాయిశ్చరైజర్స్ని రాంగ్ ప్రోడక్ట్స్ని చూస్ చేసుకోవద్దు. సో మనం మాయిశ్చరైజర్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మన స్కిన్ ఏ టైపో తెలుసుకొని ఆ తర్వాత మాయిశ్చరైజర్స్ అనేవి తీసుకోవాలి. సో డ్రై స్కిన్నా, ఆయిలీ స్కిన్నా లేదా కాంబినేషన్ స్కిన్నా. సో కాంబినేషన్ స్కిన్కి అంత పట్టించుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు, సెలెక్షన్స్లో. బట్ డ్రై స్కిన్ అండ్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. సో స్టెప్స్ అనేవి జాగ్రత్తగా తీసుకొని వాళ్ళకి ఏ మాయిశ్చరైజర్ సెట్ అవుతుందో రీసెర్చ్ చేసి తీసుకోండి. ఏది పడితే అది తీసుకోవద్దు. సో మీ స్కిన్కి తగినట్టు మాయిశ్చరైజర్స్ యూస్ ఎందుకు ఇలా రీసెర్చ్ చేయాలి అని అంటున్నానంటే, సో మీ స్కిన్ ప్రాబ్లం ఏముందో తెలుసుకుంటే ప్రోడక్ట్ యూజ్ చేయడం అనేది ఈజీ అవుతుంది అండ్ రిజల్ట్స్ కూడా మనకి తొందరగా వస్తాయి. అందుకని నేను మీ స్కిన్ తెలుసుకోండి, తర్వాత ప్రోడక్ట్స్ అనేవి యూజ్ చేయండి అని చెప్తాను. సో మాయిశ్చరైజేషన్ అయిపోయింది. సో ప్రజెంట్ మనకి సమ్మర్ వచ్చేస్తుంది అండ్
ఏ సీజన్లో అయినా సరే మనం సన్ స్క్రీన్ అనేది అస్సలు మిస్ చేయకూడదు. సో ఎస్పీఎఫ్ ఉన్నవి మాత్రం వాడండి. సో సమ్మర్ వస్తుంది కాబట్టి సో ఎస్పీఎఫ్ 50+ ఉన్నది సెలెక్ట్ చేసుకోండి. సన్ స్క్రీన్స్ వాడడం వల్ల మనకి స్కిన్ అనేది సన్కి డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో నేను ఇక్కడ లాక్మీ సన్ ఎక్స్పర్ట్ తీసుకున్నాను. ఇది ఎస్పీఎఫ్ 50++ అనమాట. టింటెడ్ సన్ స్క్రీన్. సో మనకి కొంచెం నా డార్క్ స్పాట్స్ అనేవి కవర్ అవుతాయి నేను ఎక్స్ట్రా ప్రోడక్ట్స్ ఏమీ యూజ్ చేయకుండా. సో సన్ స్క్రీన్ అనేది 2 ఫింగర్ రూల్ అని లేదా 3 ఫింగర్ రూల్ అని మనకి ఉన్నాయి. సో మీకు నచ్చింది మీరు ఫాలో అవ్వచ్చు. బట్ నేను మాత్రం ఇది డాట్ ప్యాటర్న్లో మాత్రమే ఫాలో అవుతాను సన్ స్క్రీన్ కూడా. సో ఇలా అప్లై చేసుకోవడం వల్ల నాకు స్కిన్ అంతా కవర్ అయినట్టు అనిపిస్తుంది. సో నేను ఎక్కడ మిస్ చేయలేదు అనే ఫీలింగ్ వస్తుందనమాట. సో అందుకే నేను ఇది ఎప్పుడు ఇలానే వాడతాను ప్రోడక్ట్స్ అనేవి డాట్ ప్యాటర్న్లో. అండ్ ఇంకొకటి సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నాక మీరు దాన్ని ఎక్కువగా బ్లెండ్ చేయడానికి ట్రై చేయొద్దు. ఎందుకంటే అది ఎక్కువగా అబ్జర్వ్ అయిపోకూడదు. ఇమీడియట్గా అబ్జర్వ్ అయిపోకూడదు. టైం తీసుకొని నిదానంగా అబ్జర్వ్ అవ్వాలి. అప్పుడే మనకి ప్రొటెక్షన్ అనేది దొరుకుతుంది. సో అలా ప్రొటెక్ట్ అవ్వాలి అంటే మీరు వెరీ లైట్ హ్యాండెడ్తో జస్ట్ ఇలా ఒక కోటింగ్ లాగా ఇవ్వాలి అంతే. బ్లెండ్ చేయడానికి ట్రై చేయొద్దు. జస్ట్ ఒక కోట్ లాగా ఇవ్వాలి బ్లెండ్ చేయకుండా. సో అప్పుడు మనకి ఆ ఎఫెక్ట్ అనేది కొంచెం లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. సో మీరు చూస్తే నేను ప్రెషర్ ఇవ్వకుండా ఒక లేయర్ అలా వేస్తున్నాను. సో ప్రెషర్ పెట్టకుండా బ్లెండ్ చేయొద్దండి. సో మన సన్ స్క్రీన్ ఎఫెక్ట్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉండాలి అంటే ప్రెషర్ అనేది పెట్టొద్దు. అండ్ నేను ఇదే బేర్ హ్యాండ్స్ని ఇలా లిప్స్ మీద కూడా ట్యాప్ చేస్తాను. సో దట్ అది సన్ స్క్రీన్ ఎఫెక్ట్ అనేది మన లిప్స్కి కూడా అప్లై అవుతుంది. సో ఎక్కువగా పర్టికులర్గా ప్రోడక్ట్ తీసుకొని ఏం అప్లై చేయొద్దు. మనకి ఆల్రెడీ లిప్ బామ్స్ అనేవి చాలానే ఉన్నాయి విత్ ఎస్పీఎఫ్ అనేవి. సో ఎవరైతే ఎస్పీఎఫ్ లిప్ బామ్స్ యూజ్ చేయరో వాళ్ళకి ఇది ఒక టిప్ అనమాట. సో దట్స్ ఇట్. సో లిప్ బామ్స్కి వచ్చేసరికి సో నా దగ్గర నేను ప్రజెంట్ అయితే ఇన్సైడ్ కాస్మెటిక్ లిప్ బటర్ యూజ్ చేస్తున్నాను. సో మీరు కావాలంటే నేను ఇక్కడ పిక్ పెడతాను, ఒకసారి చెక్ చేయండి. సో ప్రజెంట్ నా దగ్గర అది అయిపోయింది. సో నేను అది తప్ప వేరేదేమీ యూజ్ చేయట్లేదు. అండ్ అది చాలా బడ్జెట్లో కూడా ఉంది అండ్ చాలా బాగుంది యూజ్ చేయడంలో. సో లిప్ బామ్స్ కూడా అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి. సో ఇదనమాట నా స్కిన్ కేర్ అనేది. సో సన్ స్క్రీన్ తర్వాత మీరు కావాలంటే మీ డైలీ ప్రోడక్ట్స్ అనేవి యూజ్ చేయొచ్చు. సో మీ డే క్రీమ్స్ కానీ లేదా నైట్ క్రీమ్స్ ఏమైనా ఉన్నా దాని తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. సో స్కిన్ కేర్ అనేది అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి. పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి తెలుసుకున్నాను. సో స్కిన్ కేర్ నెగ్లెక్ట్ చేయడం వల్ల చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. సో మనం సీజన్కి తగ్గట్టు స్కిన్ కేర్ అనేది అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ స్కిన్ కేర్ అనేది ఏఎం అండ్ పిఎం కంపల్సరీగా చేసుకునేటట్టు మీరు మీ షెడ్యూల్ అనేది ట్రై చేయండి. అండ్ ఇవే కాకుండా నా స్కిన్ కేర్లో నేను ఇంకొన్ని ప్రోడక్ట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అవేంటంటే నేను ఏహెచ్ఏ బిహెచ్ఏ ఎక్స్ఫోలియేటింగ్ సెరమ్ అనేది వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ యూజ్ చేస్తాను. సో ఇది మనకి ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. సో ఎక్స్ఫోలియేటింగ్ సెరమ్స్ అనేవి కొంచెం రీసెర్చ్ చేసి యూజ్ చేయడం బెటర్. ఎందుకంటే స్కిన్ అనేది పీల్ ఆఫ్ అయిపోతుంది, లేదా ప్యాచీ అయిపోతుంది, లేదా డ్రై అయిపోతుంది. సో మనం ఇలా ఎక్స్ఫోలియేటింగ్ సెరమ్స్ యూజ్ చేయడం వల్ల సో అది మైండ్లో పెట్టుకొని జాగ్రత్తగా యూజ్ చేయండి. మీ స్కిన్ చాలా సెన్సిటివ్ అయితే నేను బిగ్ నో చెప్తాను ఎక్స్ఫోలియేటింగ్ సెరమ్స్కి. సో ఒక డర్మటాలజికలీ యూజ్ చేసే పని అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ ఎవరో చెప్పారు అనేసి ఎక్స్ఫోలియేటింగ్ సెరమ్స్ అనేవి యూజ్ చేయొద్దు. అండ్ ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేయాలి ఎక్స్ఫోలియేటింగ్ సెరమ్స్ యూజ్ చేసే ముందు. నార్మల్గా మనం ఏ ప్రోడక్ట్ యూజ్ చేయాలన్నా ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేసుకున్న తర్వాతే మీరు ప్రొసీడ్ అవ్వండి, లేదంటే లేదు. అండ్ ఇది వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ జస్ట్ ఫర్ 10 minutes నేను క్లెన్జ్డ్ ఫేస్ మీద యూజ్ చేసుకొని తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకుంటాను. సో చాలామంది పీలింగ్ సొల్యూషన్స్ ఆర్ ఇలా ఎక్స్ఫోలియేటింగ్ సొల్యూషన్స్ అనేవి రాంగ్గా యూజ్ చేస్తున్నారు. సో ఒక ప్రోడక్ట్ యూజ్ చేసే ముందల
అది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేసి మీరు తెలుసుకోండి. అండ్ దీని మీద కూడా ఈ హౌ టు యూజ్ అనే దాని మీద కూడా వీళ్ళు మెన్షన్ చేయరనమాట కొన్ని ప్రోడక్ట్స్. సో దీని మీద కూడా మెన్షన్ చేయలేదు 10 మినిట్స్ ఉంచుకోండి లేదా వాష్ చేసుకోండి అనేసి. సో ప్రాపర్గా చెప్పరు. సో కొన్ని బ్రాండ్స్ అలా ఉన్నాయి, మనం ఏం చేయలేము. సో అందుకని మీరు మనకి గూగుల్ ఉంది అండ్ యూట్యూబ్ ఉండనే ఉంది కాబట్టి సెర్చ్ చేసి యూజ్ చేయండి. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ఎక్స్ఫోలియేటింగ్ సెరమ్. నేను రీసెంట్గా బయో ఆయిల్ స్కిన్ కేర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఇది మనకి సో స్కార్స్ కానీ లేదా స్ట్రెచ్ మార్క్స్ ఏమన్నా ఉంటే రెడ్యూస్ చేయడానికి, అవి పోగొట్టడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ ఆయిల్ అనేది. సో కొంచెం బడ్జెట్లోనే ఉంది. సో అండ్ ప్రోడక్ట్స్ కూడా మనం ఏంటంటే ఆన్లైన్లో కొనుక్కునే ముందు ఆఫర్స్ వస్తూ ఉంటాయి కదా, అప్పుడు కొనుక్కోవడం వల్ల మనకి బడ్జెట్ అనేది సేవ్ అవుతుంది. సో అలా ఉన్నప్పుడే కొనుక్కోండి, మనకి సేల్స్ జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో కొనుక్కోవడం వల్ల మనకి మనీ అనేది చాలా సేవ్ అవుతుంది. సో ఈ ఆయిల్ నేను మీరు చూస్తే క్వాంటిటీ చాలా తక్కువే యూజ్ చేశాను. సో రీసెంట్గా స్టార్ట్ చేశాను ఇది యూజ్ చేయడం. సో స్ట్రెచ్ మార్క్స్కి అండ్ స్కార్స్ ఏమన్నా ఉంటే హెల్ప్ఫుల్ అవుతుంది. సో నా డార్క్ స్పాట్స్ ఉన్నాయి కాబట్టి నేను నైట్ టైం ఇది యూజ్ చేస్తున్నాను. ఇంకా రిజల్ట్స్ అయితే మీకేమీ చెప్పలేను, బికాస్ నేను యూజ్ చేయడమే రీసెంట్గా యూజ్ చేస్తున్నాను కాబట్టి. సో ఎప్పుడైనా మీకు దీని గురించి ఇంకొంచెం క్లియర్గా చెప్తాను. సో ఇదైతే స్టార్ట్ చేశాను నా స్కిన్ కేర్ రొటీన్లో. సో నేను ఆ ఆయిల్ మాత్రం నైట్ టైం యూజ్ చేస్తున్నాను. సో దాట్స్ ఇట్, ఇదనమాట. సో మనం అండ్ ఇంకొకటి స్కిన్ కేర్లో మనం లిప్ స్క్రబ్స్ కూడా యూజ్ చేయాలి అండ్ ఫేస్ ప్యాక్స్ కూడా యూజ్ చేయాలి. సో మనకి డిఐవై హోమ్ రెమెడీస్ కూడా చాలానే ఉన్నాయి కాబట్టి మీరు అవి కూడా ఫాలో అవ్వచ్చు. సో ఫేస్ ప్యాక్స్ కూడా యూజ్ చేయండి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్. సో యూజ్ చేయడం వల్ల మీకు స్కిన్ అనేది కొంచెం హెల్తీగా ఉంటుంది. సో ఫ్రూట్ ప్యాక్స్ కానీ అలా కూడా మీరు యూజ్ చేయండి. సో స్కిన్ గురించి కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకోండి. సో దట్ మీరున్నంత కాలం మీ స్కిన్ హెల్తీగా ఉండొచ్చు. అండ్ ఏజ్ ఎక్కువగా అయ్యే కొద్దీ మన స్కిన్ అనేది చాలా పాడైపోతుంది కాబట్టి ఇప్పటి నుంచే కేర్ తీసుకుంటే కొంచెం మెయింటైన్ చేసుకుంటూ వస్తే మనకి బాగుంటుంది. అండ్ టీనేజ్ వాళ్ళు లేదా కాలేజ్ స్టూడెంట్స్ స్కిన్ కేర్ అనేది మీరు స్టార్ట్ చేయండి. సో ఏదంటే అది యూజ్ చేయొద్దు, ఓన్లీ ఫ్యూ ప్రోడక్ట్స్ని స్టెప్ బై స్టెప్గా యూజ్ చేయండి అంతే తప్ప అన్నీ కొనేసి మీ పేరెంట్స్ మనీని వేస్ట్ చేయొద్దు. సో స్కిన్ కేర్ తీసుకోండి, ఒక సింపుల్ మాయిశ్చరైజర్, ఒక క్లెన్జర్, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్, ఇవైతే మీకు సరిపోతాయి. బట్ మీ స్కిన్ని పట్టేసి మీరు ఆ ప్రోడక్ట్స్ అనేవి యూజ్ చేయాలి. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. సో స్కిన్ కేర్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇదండి ఈ వీడియో. సో అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. నా చిన్న అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ స్కిన్ కేర్ అనేది ఇదండి. సో దట్స్ ఇట్. అండ్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఐఎమ్ గోయింగ్ టు రిప్లై యూ. అండ్ ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. కొంచెం నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. సో మీరు సపోర్ట్ చేస్తే ఆ మోటివేషన్తో నేను ఇంకొన్ని వీడియోస్ అనేవి మీకు షేర్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. విల్ మీట్ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.